హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో నేను ఇప్పటి వరకు యూట్యూబ్లోనే కాదు ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడ నేను ఇప్పుడు చూపించేటటువంటి ఈ వీడియో బ్లాగ్ గురించి కనీసం రవ్వంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరకదు. ఈ వీడియో బ్లాగ్లో ఆ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి, అసలు ఈ ప్రదేశం ఎక్కడ ఉంది, ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి, ఇంత అందమైన ప్రదేశాన్ని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియకుండా ఎలా ఉంది అనే విషయాల్ని నేను ఈ వీడియో బ్లాగ్లో క్లియర్గా కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో బ్లాగ్లో పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి అయితే మీకు చూపించడానికి నేను వెళ్తున్నాను. ప్రదేశం గురించి అయితే కనుక నేను ఫస్ట్ అయితే చెప్పను, వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఆ ప్రదేశాన్ని చూపించి ఆ ప్రదేశం గురించి అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఏ వీడియోలోనైనా నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చూపించబోతున్నాను అనేది ముందుగానే చెప్పేవాడిని. బట్ ఈ వీడియో బ్లాగ్లో మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే ఈ ప్రదేశం గురించి కానీ, ఈ ప్రాంతం గురించి కానీ, నేను చూపించబోయే కంటెంట్ గురించి కానీ ఇప్పటి వరకు నిజంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడా లేదు. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, నా ముందైతే కనుక అప్పుడే కొండలు అంటే పర్వతాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి అయితే కనుక కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం రోడ్ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది. అదైతే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే మనం పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చింతలగూడెం గ్రామం దగ్గర ఉన్నటువంటి పోగొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఈ రిజర్వాయర్ వర్షాకాలంలో చాలా బాగుంటుంది. పర్యాటకులు కూడా చూడటానికి చాలా ఎక్కువ మంది అయితే వస్తారు. ప్రస్తుతం అయితే నేను మీకు ఈ రిజర్వాయర్ ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఈ రిజర్వాయర్ బ్యాక్ వ్యూ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళేటటువంటి ఈ రోడ్ నుంచి అయితే మీకు ఫ్రంట్ కనిపించేటటువంటి ఆ కొండ బ్యాక్ సైడ్ నుంచి నేను మీకు ఈ రిజర్వాయర్ బ్యాక్ వ్యూ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. ఈ రిజర్వాయర్ నుంచి ఉన్నటువంటి రోడ్ అయితే కనుక చాలా బాగుంటుంది. సిమెంట్ రోడ్ అనమాట. ఎక్కడ కూడా పెద్దగా రోడ్ అయితే ప్రజెంట్ ఇక్కడ వరకు వచ్చిన దాంట్లో రఫ్ అయితే లేదు. కొంచెం ఒక 100 మీటర్స్ అయితే కనుక ఇంతకు ముందు అయితే కొంచెం రఫ్గా ఉంది. ఈ ఏరియా నుంచి చూస్తే కనుక మనం కంప్లీట్గా కొండ ప్రాంతంలోకి, అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అయిపోయామని అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎటు చూసినా కానీ పర్వతాలు అయితే కనపడుతున్నాయి. రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి ఆ నేమ్ బోర్డు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ సిమెంట్ రోడ్ని పట్టుకుని వస్తే కనుక ఇక్కడ మీకైతే ఒక వంతెన అయితే కనపడుతుంది. ఈ వంతెన నుంచి ఈ లోపల ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ప్రజలు రాకపోకలు జరగడానికి ఈ వంతెన అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడైతే మీరు చూడవచ్చు, ఈ రిజర్వాయర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే కనుక ఈ రిజర్వాయర్ వ్యూ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. అటు సైడ్ ఉన్నది మొత్తం ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. ఇదంతా కూడా మళ్ళీ ఈ బ్రిడ్జ్ సైడ్ నుంచి బ్యాక్ ఆ కొండల వరకు ఉన్నటువంటి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అనమాట ఇదంతా కూడా. సో మీరు చూడొచ్చు, చుట్టూరు కొండలు, ఆ కొండల వరకు కూడా ఈ రిజర్వాయర్కి ఉన్నటువంటి బ్యాక్ వాటర్ అంతా కూడా ఆ కొండల వరకు ఉంది. ప్రజెంట్ రిజర్వాయర్లో వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది. కింద తిరిగేటటువంటి చేపలు కూడా మనకు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అదేవిధంగా వర్షాలు పడ్డ టైంలోనైతే కొండల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ అయితే ఆ వాగు వంకల్లో నుంచి వచ్చేటటువంటి ఆ తుక్కు ధూళితో పాటు మట్టిని కూడా కలిపి రావడం వల్ల వాటర్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది జరుగుతుంది. ఇప్పుడైతే మీరు నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ లోపల కొండల్ని, ఆ లోపల పర్వతాలని మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. మనం కంప్లీట్గా ఈ కొండ ప్రాంతంలోకి అయితే వచ్చేసాం. సో నేను మీకు ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని జూమ్ వేసి అయితే నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. కానీ జూమ్ వేసిన సందర్భంలోనైతే కొంచెం వీడియో అయితే కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది. ఈ 2 to 5 సెకండ్స్ అయితే కొంచెం అయితే వీడియో అడ్జస్ట్ చేసుకోండి. అలాగే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది ఒక విషయం అయితే ఉంది. ఏంటంటే ఇది వెస్ట్ గోదావరిలో ఉన్న ఒక కొత్త టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఈ టూరిస్ట్ ప్లేస్ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. సో అందుకనే ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా మీకు చెప్తున్నాను. అదేవిధంగా నేను వెళ్ళేటటువంటి రోడ్, ఏ రోడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏ రోడ్ రైట్కి తీసుకోవాలి, లెఫ్ట్కి తీసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని నేను వెళ్ళే రోడ్ అంతా కనుక నార్మల్ వీడియో తీసుకుంటూ వెళ్తే కనుక ఆల్మోస్ట్ వీడియో అయితే ఒక 1 hour వచ్చేసేటట్టు ఉంది. సో అందుకనే వీడియోలో ఒక్కొక్కసారి నేను టైం ల్యాప్స్ పెట్టి, టైం ల్యాప్స్ ద్వారా నేను మీకు వీడియోని అయితే చూపించడం జరుగుతుంది. మనం కోయిలగూడెం సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక కోయిలగూడెం నుంచి కన్నాపురం వచ్చి, కన్నాపురం నుంచి బుట్టాయిగూడెం వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి చింతలగూడెం అనే గ్రామానికి చేరుకుని, చింతలగూడెం గ్రామం నుంచి మనం రోడ్డు మీద ఎవరు కనపడినా, ఎవరిని అడిగినా కానీ ఈ భూలింగేశ్వర శివలింగం లేదా స్వయంభూ శివలింగానికి చూడడానికి ఎలా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఇంతకుముందు మనం చూసినటువంటి రిజర్వాయర్లోకి వచ్చేటటువంటి వాటర్ వచ్చేటటువంటి వే అనమాట ఇదంతా కూడా. సో ఇప్పుడైతే వర్షాకాలం కాకపోవడం వల్ల అయితే కనుక వాటర్ అయితే తక్కువగా ఉంది. ఈ వాగు వెంబటే 4 వీలర్ కూడా చాలా వరకు వెళ్ళిపోతుంది. ఈ వాగును వెంటబడి మనం
ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుని చూసుకుంటే కనుక ముందుకైతే వెళ్ళిపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూ శివలింగం ఉన్నటువంటి ప్రాంతానికైతే మనం వెళ్ళిపోతాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అయితే కనుక స్వయంభూ శివలింగం అని అయితే పిలవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది, దీన్ని అసలు ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అలా అని చెప్పి నేను ఈ వీడియోలో నేను మీకు దేవాలయాన్ని చూపించడానికి అయితే వెళ్ళట్లేదు. ఈ శివలింగం గురించి కానీ, ఈ ప్రాంతం గురించి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి అందాల గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. సో ఈ ఏరియా గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి, ఇక్కడ కూడా ఈ ఏరియా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో ఈ టెంపుల్కి వెళ్ళే మార్గం కానీ, ఈ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, నేను మీ నుంచి కోరుకున్నది చిన్న సపోర్ట్ మాత్రమే. వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ వేయడం, వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రమే మీరు చేసేది. మీరిచ్చే లైక్ అండ్ కామెంట్ వల్ల నేను మరింత మంచి వీడియోస్ని, నేను మరింత మంచి కంటెంట్ని ఇప్పటిలాగే ఈ వీడియో చూడండి. ఈ వీడియో గురించి ఇప్పటివరకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ లేదు, ఇప్పటివరకు ఎక్కడ కూడా దీని ప్రస్తావన కూడా లేదు. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కానీ, న్యూస్లో కానీ కూడా ఎప్పుడూ రాలేదు. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే నేను ముందు మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి వీడియోని చూడడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో వచ్చేటటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఏదైనా ఏరియాకి వెళ్తే ఆ వీడియోని ఎడిట్ చేసి తీసి పెట్టడానికైతే నాకు 1-2 డేస్ అయితే టైం పడుతుంది. ఇన్స్టాగ్రామ్లోనైతే నేను ఎప్పటికప్పుడు ఏ రోజు వెళ్ళిన వీడియో ఆ రోజు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లోనైతే ఫాలో అవ్వండి. సో ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు, రోడ్ అయితే చాలా ఆఫ్ రోడింగ్ అయితే ఉంది. చుట్టుపక్కల అయితే కనుక నివాస ప్రాంతాలు అయితే ఏమీ లేవు. ఎటు చూసినా చుట్టూరు కొండలు, కంప్లీట్గా అటవీ ప్రాంతం అనమాట. ఈ అటవీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు పండించేటటువంటి జీడి మామిడి తోటలు కానీ, మామిడి తోటలు కానీ, జామాయిల తోటలు కానీ ఇక్కడ మీరైతే చూసారు ఇప్పటివరకు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం నుంచి ఏదైతే మనం స్వయంభూ లింగం ఉందో ఆ ప్రదేశానికి ఇంకో 500 మీటర్స్ కానీ 1 km కానీ డిస్టెన్స్ ఉంటుందని చెప్పి ఇంతకు ముందే కలిసిన ఒక గేదెల కాపరైతే చెప్పాడు. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే లంబసింగి కావచ్చు, మారేడుమిల్లి కావచ్చు, గుడిసె కావచ్చు, ఈ ప్రాంతంలో ఏ రకమైన అట్మాస్ఫియర్ అయితే ఉంటుందో ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి ప్రాంతం కూడా అలాగే ఉంటుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉదయం పూట అంటే మనం మార్నింగ్ 7-8 ఆ ప్రాంతంలో కనుక మనం ఇక్కడికి వచ్చేస్తే మార్నింగ్ టైం ఫాగ్ అయితే చాలా ఎక్కువగా మన లంబసింగి, గుడిసె, మారేడుమిల్లి ప్రాంతంలో ఏ రకమైన అట్మాస్ఫియర్ అయితే ఉంటుందో ఆ రకమైన అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ ఉంటుందని అయితే చెప్పారు. అదేవిధంగా ఈ టెంపుల్ నుంచి ఇంకొక 2-5 కిలోమీటర్స్ కనుక ఫారెస్ట్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏరియా అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది చెప్పారు. ప్రజెంట్ అయితే టైం కుదిరితే కనుక ఆ ఏరియాని కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. టైం కనుక కుదరకపోతే కనుక నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైతే ఆ ఫారెస్ట్లోకి ఒక 2-5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతే చాలా నీట్గా, చాలా అట్మాస్ఫియర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని వీళ్ళే చెప్పారు. కుదిరితే ఎప్పుడు ట్రై చేస్తా, లేదంటే కనుక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను. ఈ హెడ్ అండ్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు రోడ్డు విషయంలోనైతే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక ఒక్క రైట్ టర్న్ కానీ, ఒక్క లెఫ్ట్ టర్న్ కానీ రాంగ్ తీసుకుంటే కనుక మీరు మళ్ళీ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. అడ్రస్ తెలుసుకోకపోతే వాళ్ళని అయితే అడగండి. నేను చిన్న మిస్టేక్ చేశాను, తెలియకుండా ఒక డెడ్ ఎండ్ దగ్గర వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను మళ్ళీ నార్మల్ రూట్ తీసుకుని మెయిన్ రూట్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం ఈ హెడ్ అండ్ టూరిస్ట్ ప్లేస్కి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనైతే ఉన్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. రోడ్డు అయితే కనుక 4-వీలర్ వచ్చేయడానికి కూడా పర్వాలేదు, కొంచెం కొన్ని ప్రదేశాల్లోనైతే కొంచెం ఇబ్బంది. ఆల్మోస్ట్ మనం అనుకున్నటువంటి హెడ్ అండ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. మీరు గమనించవచ్చు, నాకు రైట్ సైడ్ అయితే మీరు చూడవచ్చు అవన్నీ కూడా చెట్లు పొదల కింద ఉన్నాయి. నా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి చెట్లని పొదల్ని క్లీన్ చేసేసి ఆ లోపలికి వెళ్ళడానికి రోడ్డు అయితే కూడా పర్వాలేదు, మట్టి రోడ్ అయినా కానీ బాగానే ఉంది. అదేవిధంగా దూరంగా చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక చిన్న బిల్డింగ్ లాంటిది ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అసలు అది ఏంటి, అసలు అక్కడ ఏముంటుంది అనేది అయితే కనుక నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తానని అయితే కనుక ఇక్కడ వాటర్ డ్రమ్స్, అలాగే చిన్న మోటార్ ఏదేదో కనపడుతుంది. అలాగే దూరంగా చూస్తుంటే ఏవో ఫ్లెక్స్లు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ మేమైతే ఈ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాం. ఇదంతా కూడా మా డిఎస్ఎల్ఆర్ కెమెరా సెటప్, అలాగే ఇది వచ్చి ఫోన్ ట్రైపాడ్. సో మాకు తాగడానికి అయితే ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాం. సో ఇక నుంచి అయితే కనుక ఈ ఏరియాని అన్వేషిద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు స్వయంభూ శివలింగం గురించి,
ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు డ్యూయల్ వీడియో మోడ్లోనైతే నా బ్యాక్ కెమెరాలోని ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూ శివలింగాన్ని, అలాగే ఫ్రంట్ క్యామ్లో నేను మీకు కనిపిస్తున్నాను. సో విషయానికి వస్తే ఇది పశ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడెం మండలం, బుట్టాయిగూడెం మండలం, అదేవిధంగా గోపాలపురం మండలానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి స్వయంభూ శివలింగాన్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఏ దశాబ్దానికి చెందిన శివలింగం లేదా ఏ కాలానికి చెందిన శివలింగం అనేది అయితే కనుక ఇక్కడ ఖచ్చితమైన ఆనవాళ్ళు అయితే లేవు. కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుందని అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఈ శివలింగానికి రీసెంట్గా కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టారంటే ఇది ఒక చిన్న టెంపుల్ కింద కట్టాలి అనే ఉద్దేశంతోనైతే ఇక్కడ ఒక శివలింగానికి ఒక శివాలయం అనేది అయితే కనుక ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక్కసారి మీరు చూసినట్టయితే కనుక ఎటు చూసినా కొండలే ఉంటాయి. ఇక్కడ ఎటు చూసినా కొండలే ఉంటాయి. సో చుట్టూ కొండలు, అలాగే ఈ శివలింగం ఉన్న ఈ ప్రాంతం ప్రక్కనే ఒక సెలయేరు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉదయం పూట ఫాగ్ కూడా చాలా బాగా ఉంటుందని అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చెప్పడం జరిగింది. అలాగే ఈ స్వయంభూ శివలింగం దగ్గర ఉన్నటువంటి నందీశ్వరుని విగ్రహం ఇది. మీరు నా బ్యాక్ కెమెరాలోనైతే మీరు నందీశ్వరుని విగ్రహం అయితే చూస్తున్నారు. ఇది ఏమాత్రం గుర్తుపట్టని పొజిషన్లోనైతే ప్రజెంట్ అయితే ఉంది. చూడవచ్చు ఇక్కడ మీరు తోక భాగాన్ని అయితే చూడొచ్చు, అలాగే ఇది నడుం భాగం అనమాట. సో ఇదంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి గుప్త నిధుల కోసం జరిగినటువంటి వేటలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి విగ్రహం కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వీటన్నింటినీ సేకరించి మళ్ళీ ఇక్కడ ఒక శివాలయం లాంటిది నిర్మించాలని, ఈ చుట్టుపక్కల మీరు చూస్తున్నారు కదా ఈ చెట్లన్నీ కూడా సుమారు ఒక 3 ఎకరాల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా క్లియర్గా నరికేసి ఇప్పుడు వచ్చేటటువంటి శివరాత్రికి అయితే దీన్ని రెడీ చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని, గుప్త నిధుల వేటలో ధ్వంసమైపోయినటువంటి నందీశ్వరుని విగ్రహాన్ని క్లోజ్ షాట్స్ పెట్టి చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అసలు ఇది ఏ దశాబ్దానికి చెందింది, ఏ శతాబ్దానికి చెందిందో కూడా తెలియట్లేదు. దీన్ని ఏ రాజు ఇక్కడ నిర్మించారు లేదా ఇది ఏ కాలానికి చెందిందనే అట్లీస్ట్ శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. ఇప్పుడు మనం ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి నందీశ్వరుడి విగ్రహం దగ్గర ఉన్నాం. చూడండి, చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు దీన్ని పాడు చేసేయడం జరిగింది. నందీశ్వరుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇది నందీశ్వరుడి తోక, అలాగే కాలు చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ నందీశ్వరుడిని మీరు క్లియర్గా చూడవచ్చు. గుప్త నిధుల కోసం ట్రై చేసిన వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుని కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారని చెప్పొచ్చు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కలిపి మళ్ళీ దీన్ని పునర్నిర్మించే పనులను ఉన్నారు. ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. నందీశ్వరుడు అయితే మీరు చాలా క్లియర్గా చూడవచ్చు. వీటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒక్కొక్క పీసు చాలా జాగ్రత్తగా ఒకటి చేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే దీన్ని మళ్ళీ డెవలప్ చేయాలని చెప్పి చూడటం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అతి పురాతన శివలింగానికి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కలిపి ఈ శివలింగానికి ఇక్కడ శివాలయం లాంటిది చిన్నదైతే కడుతున్నారు. మీరు చూడొచ్చు, ఇదైతే ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ దశలో ఉంది. ఒకసారి ఈ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న అట్మాస్ఫియర్ని అయితే మీకు చూపిస్తా. చూడండి, ఎటు చూసినా కొండలే, చుట్టూ కొండలు అనమాట. చుట్టూ కొండలు, మధ్యలో శివాలయం. అది కూడా 11 నుంచి 14వ దశాబ్దానికి చెందిన శివాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఎటు చూసినా కొండలే, చుట్టూ కొండలు, మధ్యలో శివాలయం. అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వయంభూ శివలింగం దగ్గరే పుష్పకు సంబంధించిన, అంటే సరదాగా చెప్తున్నాను, నా బ్యాక్ సైడ్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇదొక చెట్టు, అలాగే ఇదొక చెట్టు అనమాట. ఇవి యాక్చువల్గా రోజ్వుడ్ ట్రీస్ అనమాట. ఇవి మనం పుష్ప మూవీలో చూపించారు కదా, దాని కాన్సెప్టే రోజ్వుడ్ ట్రీస్. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే మీకు ఒక రోజ్వుడ్ ట్రీ కనపడుతుంది. అలాగే ఇటు బ్యాక్ సైడ్ అయితే కనుక ఒక 2 రోజ్వుడ్ ట్రీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి నేను మీకు ఫ్రంట్ క్యామ్లో ఈ చెట్టుని చాలా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈ చెట్టు మీద నా చేయి పెడితే ఎంత వచ్చింది అంటే దీనికి మినిమం నా చేతికి ఒక 5-6 రెట్లు వెడల్పు అయితే ఉంది. ఇది ఈ రోజ్వుడ్ ట్రీ అయితే కనుక చాలా పెద్ద చెట్టు, చాలా అంటే చాలా పెద్ద చెట్టు. ఇది వచ్చి ఎగ్జాక్ట్గా స్వామివారికి ఇక్కడ కడుతున్నటువంటి ఈ టెంపుల్ ప్రక్కనే ఉంది. సో అలాగే ఈ టెంపుల్ పక్కనే, ఈ పెద్ద చెట్టు పక్కనే మళ్ళీ ఇంకో 2 చెట్లు అయితే ఉన్నాయి. ఇది కూడా రోజ్వుడ్ ట్రీనే. ఈ చుట్టూ కొండలున్న ఈ ప్రదేశంలో ఎవరొచ్చి ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారనేది అయితే తెలియట్లేదు, లేదా వరదల్లో కొట్టుకొచ్చిందా ఇక్కడికి అనేది కూడా తెలియట్లేదు. ఇక్కడ ఏ రకమైన ఆధారాలు కూడా లేవు. కానీ ఈ ప్రదేశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే కనుక బాగు చేసి
ఇప్పుడు రాబోయే శివరాత్రి టైంలో ఇక్కడికి జనం కూడా మంచిగానే వస్తారని అయితే చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే కనుక ఈ ఏరియాని అంతా అయితే కూడా క్లీన్ చేస్తున్నారు. సో ఇదైతే కనుక బయట జనానికి అయితే ఎవరికి తెలియదు. ఈ ఏరియా అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందన్న విషయం కూడా రీసెంట్గా ఒక 15 days బ్యాక్ వరకు కూడా మాకు కూడా తెలియదు. మీరు చూడొచ్చు ఈ ఏరియాని అంతా కూడా చుట్టుపక్కల ఉన్న చెట్లన్నింటినీ కూడా తొలగించేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఈ శివాలయాన్ని నిర్మించడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బుట్టాయిగూడానికి, అంటే బుట్టాయిగూడెం కూడా మండలమే, కొయ్యలగూడానికి బుట్టాయిగూడానికి దగ్గరగా ఉన్న కన్నాపురం అనే ఏరియాకి ఒక 10 to 12 kilometers దూరంలో ఉంది. చూడండి కొండలు అయితే ఎలా ఉన్నాయో. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే లేట్ అయింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే కనుక కొంచెం టైం అయిపోయింది. లేదంటే మార్నింగ్ టైం అయితే ఇక్కడ ఫాగ్ కూడా మంచిగా పడుతుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వయంభూ శివలింగం గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాల గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. వెస్ట్ గోదావరిలో మిగతా టూరిస్ట్ ప్లేసులు చాలామందికి తెలుసు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా గురించి చాలామందికి తెలియదు. అసలు నేను కూడా ఒక 15 to 20 days బ్యాకే దీని గురించి తెలుసుకున్నాను. అలాగే వచ్చిన తర్వాత ఈ ఏరియా గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతోనైతే ఈ ఏరియాకి రావడం జరిగింది. చూడండి, చుట్టూ ఎటు చూసిన కొండలే, మధ్యలో శివాలయం, అలాగే శివాలయం ప్రక్కనే సెలయేరు అనమాట. చాలా బాగుంటుంది ఏరియా అయితే కనుక. సో వాళ్ళు ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుని స్వామివారిని ఖచ్చితంగా అందరికీ తెలిసేలాగా చేయాలి, ఈ ఏరియాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనైతే ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి పాత ఇమేజెస్ని కూడా నేను, అంటే ఒక 2-3 years బ్యాక్ మా బ్రదర్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు తీసిన ఇమేజెస్ని కూడా నేను ఒకసారి చూపిస్తానంటే అప్పుడు ఈ ఏరియా ఎలా ఉండేది, ఇప్పుడు ఈ ఏరియా ఎలా ఉందనేది కూడా తెలియడం కోసం 1.5 to 2 years బ్యాక్ తీసినటువంటి ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఫుల్గా చెట్లన్నీ కూడా మూసేసి అయితే ఉన్నాయి. చుట్టుపక్కల మీరు చూడొచ్చు జనం కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివాలయం దగ్గర అయితే కనుక పూజలు చేస్తున్నటువంటి విధానం అనమాట ఇదంతా కూడా. అలాగే ఈ ఏరియా ఒక 1 year బ్యాక్ ఎలా ఉండేది, 1 year బ్యాక్ ఈ ఏరియా అసలు ఎలా ఉండేది అనేది కూడా మీకు తెలియడం కోసం 1 year బ్యాక్ మా బ్రదర్ వాళ్ళు తీసినటువంటి ఇమేజెస్ని కూడా నేను ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఫ్రంట్ వ్యూలోనైతే కనుక ఇక్కడ వెళ్ళేటటువంటి సెలయేరుని అయితే చూస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటుంది. సమ్మర్లో కూడా ఇక్కడ వాటర్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే చెప్తున్నారు. వీకెండ్స్లో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి రావాలి, వితౌట్ పొల్యూషన్, చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకైతే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ స్వయంభూ శివలింగం ఉన్నటువంటి ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ ఉంది, దీని ల్యాండ్ మార్క్ ఏంటి అంటే కనుక మీరు గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ, దొరమావడి డ్యామ్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 2 వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ముంజులూరు వాటర్ ఫాల్స్, 2 ఉప్పరిల్లు వాటర్ ఫాల్స్, ఈ 2 వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గ మధ్యలోనే, అంటే కన్నాపురం నుంచి ఇది ఒక 10 to 15 kilometers అయితే ఉంటుంది. కొయ్యలగూడానికి ఇది ఒక 20 to 25 kilometers అయితే ఈ ఏరియా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏరియా. అతి పురాతనమైన శివలింగం అండి ఇది. సో ఇది ఏ దశాబ్దానికి చెందిందనేది అయితే నాకు ఖచ్చితమైన ఆధారాలు అయితే ఇక్కడ ఏమీ లభించలేదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగం తాలూకా ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఒక సార్ అయితే ఉన్నారు, గౌష్ గారు అని చెప్పి. సో నేను ఆయనకు పంపించడం జరిగింది. సో వీలైతే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా పురావస్తు ఆధారాలు ఏమైనా దొరుకుతాయనేది అయితే ఖచ్చితంగా చూస్తానని అయితే చెప్పారు. సో వాళ్ళకి ఇమేజెస్ అయితే మనం పంపించాం. సో వాళ్ళు ఏం చెప్తారనేది అయితే కనుక నేను అప్కమింగ్ బ్లాగ్లోనైతే దీని గురించి మళ్ళీ నేను వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాగు దగ్గర కూర్చుంటే కనుక టైం పాస్ ఎంత బాగుంటుందనేది అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నా బ్యాక్ కెమెరాలో నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగు వ్యూస్ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది అలా కొండల్లో నుంచి వచ్చేటటువంటి వాగ్ అనమాట. సో ఇది వితౌట్ పొల్యూషన్ అనమాట. సరదాగా వస్తుంటారు, సరదాగా స్నానాలు చేయడానికి కానీ, వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి కానీ ఈ ఏరియా అయితే కనుక అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ స్వయంభూ శివలింగం దగ్గరకు వచ్చేటటువంటి రోడ్ అయితే కనుక ఒక 5 to 6 kilometers ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మరీ ఆఫ్ రోడింగ్ ఏం కాదు. ఈ టెంపుల్ అలాగే ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ దగ్గర అయితే కనుక మనం నైట్ టైం కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు. నైట్ టైం ఇక్కడికి వచ్చి మనం క్యాంప్స్ అలాగే వేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వాగులో సరదాగా స్నానాలు చేసి నైట్ టైం మనం చాలా బాగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోపై లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.